సమస్యను మనకు అనుమతించినప్పుడు దేవుడు అసలు ఏ కారణం చేత అనుమతిస్తున్నాడు? ఏ కారణం చేత అనుమతిస్తున్నాడు అంటే మనకు సమస్య ఏర్పడటానికి రకరకాల కారణాలు ఉంటాయి. మొట్టమొదటిది, మనం క్రమంగా నడుచుకోకపోతే మనల్ని క్రమశిక్షణలోకి తీసుకొని రావడానికి కొన్నిసార్లు శ్రమల్ని దేవుడు అనుమతించినట్టు బైబిల్లో ఉంది. రెండవది, మనం క్రమంగా నడుచుకుంటున్న మన విశ్వాసాన్ని, మన నమ్మకత్వాన్ని, మన నిజాయితీని, యథార్థతని పరీక్ష చేసుకోవడానికి కొన్నిసార్లు ఏ తప్పు చేయకపోయినా నీతిమంతులకు శ్రమ కలుగుతుంది. ఏ తప్పు చేయకపోయినా నీతిమంతునికి శ్రమ కలుగుతుంది. ఎందుకు అంటే పరీక్ష కోసం. పరీక్ష ఎందుకు? పైమెట్టు ఎక్కించడానికి, ఆశీర్వాదాన్ని అధికం చేయటానికి. మూడవది, మనకు తెలియకుండానే మనలో ఒక విధమైన అహం పెరిగిపోతుంటుంది. మనకు అన్ని పరిస్థితులు సజావుగా సాగిపోతూ ఉంటే ఒక విధమైన అహంలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అందరికంటే నా లైఫ్ బాగుంది అంటే అందరికంటే నేను బాగా ఉన్నాను, నేను మంచి ప్రవర్తన కలిగి ఉన్నాను. కొంతమంది చూడండి, కష్టాలు పడే వాళ్ళని చూసి మంచోళ్ళు అయితే ఆ కర్మ ఎందుకు పట్టిద్ది? మంచోళ్ళు అయితే అలాగే ఎందుకు తయారవుతారు? ఏదో ఉంటుంది తేడా, అందుకే ఆ గతి పట్టింది అని వీళ్ళు జడ్జిమెంట్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు అలా ఎందుకు అయ్యారు, వీళ్ళు ఇలా ఎందుకు అయ్యారు అంటే వీళ్ళు మంచోళ్ళు కాదు కాబట్టి అలా అయ్యారు. సో నేను బాగున్నానంటే ఎందుకు ఇలాగున్నానంటే నేను మంచోడిని కాబట్టి నేను బాగున్నాను. వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి వాళ్ళు అగచాట్లు పడుతున్నారు. వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి బాధలు పడుతున్నారు అంటే ఇతడు తనను గూర్చి తాను చెప్పకనే చెబుతున్నాడు, నేను మంచోడిని కాబట్టి నాకు బాధలు లేవని. సో తనను గూర్చి తను గొప్పగా ఊహించుకొని అతిశయించే ప్రమాదం కొంతమందిలో ఉంటుంది, ఏ బాధ లేకపోతే. అందుకని అందరితో పాటు నువ్వు కూడా, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు నా శరీరంలో ఒక బలహీనత సాతాను యొక్క దూతగా ఉంచబడి ఉంది. ఇది పౌలు మహనీయుడు కొరింథీకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చెప్పిన మాట. వరాన్ని బట్టి కావచ్చు, ఫలాన్ని బట్టి కావచ్చు, ఆత్మీయతను బట్టి కావచ్చు, పరిశుద్ధతను బట్టి కావచ్చు, జ్ఞానాన్ని బట్టి కావచ్చు, దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి కావచ్చు, దేన్ని బట్టి అయినా సరే అతిశయించే ప్రమాదం ఉంది అనుకున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అగచాట్లకు అప్పచెప్తాడు దేవుడు. నేను చెప్పాల వాక్యమే. 3, మొదటిది చెప్పాను, బుద్ధిహీనమైన క్రియలు చేసిన దానికి చెంపపెట్టులాగా తన్నులు పడతాయి. ఇది కూడా లేఖనమే. పనికిమాలిన పనులు చేసుకుంటారు, జిలాకు పనులు. బ్లంట్ భాషలో చెప్పాలంటే ఏం పనులు? జిలాకు పనులు చేస్తుంటారు. వద్దురా అట్లా చేయొద్దు అని దేవుడు చెప్తుంటాడు, కానీ అట్లనే చేస్తుంటారు. తన్ను పడిద్ది. ఆ తన్నుబడే పద్ధతినే శ్రమ ఏదో ఒక రూపంలో ఒకటి. రెండవది, పైమెట్టు ఎక్కడానికి టెస్ట్గా. మూడవది, గర్విష్ఠులం కాకుండాన్నట్లు, ఇతరులతో పోల్చుకొని నా లైఫ్ బాగుంది కనుక నేను మంచోడిని అనుకొనకుండాన్నట్లు. నాలుగవది, దేవుడు ఒకటి చెప్తుంటే భక్తుడు ఇంకొకటి చేస్తున్నాడు అనుకో, దిస్ ఈజ్ పెడద్రం. దేవునికి స్తోత్రం. ఏంటిది? పెడద్రం. దేవుడు ఒకటి చెప్తుంటే భక్తుడు ఇంకొకటి చేస్తుంటాడు. దీనికి లోకాలో చెప్పాడు, తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులును. దేవుడు నిన్న ఒక పని చెప్పినప్పుడు, నీకు ఒక పని చెప్పినప్పుడు ఆయన ఏం చెబుతున్నాడో నువ్వు దాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. లూకాసు వార్త 12వ అధ్యాయం 47వ వచనం, తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులును, తెలియకయే చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. తెలిసి తెలియని అమాయకత్వంలో ఉంటే కొద్దిగా ఎగ్జామ్షన్ ఉంటుంది. స్పష్టంగా తెలిసి కూడా పిచ్చి చేష్టలు చేసి దేవుడు ఒకటి చెప్తే కాదులే ప్రభు అని దేవుడికి ఎదురొచ్చి వ్యతిరేకంగా అడుగులేస్తే డౌట్ లేదు, సరిగ్గా పడతాయి తన్నులు. దేవునికి మహిమ. సో అనేకమైన దెబ్బలు అన్నాడు.
అంటే ఒక టైపు కాదన్నమాట. ఎట్లా అంటే ఒక అడుగు కూడా ముందుకు సాగలేనంతగా సుడిగుండంలో చిక్కుపోయిన పడవలాగా అక్కడే తిరుగుతూ ఉంటాం. ఒకటి పోతే ఒకటి. ఇదేం చెప్పాలా? లేఖనం చెప్పింది, తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులును అని. ఎన్నైనాయే? అసలు సమస్య ఎందుకు వచ్చింది అన్నదానికి కారణం. 5వది, ఇప్పుడు 4 చెప్పా కదా, 5వది తెలిసి కొన్ని విషయాల్లో మూర్ఖంగా తప్పులు చేసి, తెలిసి పాపాలు చేసి తెచ్చుకునే శాపాలు కొన్ని ఉంటాయి. దేవుడు చెప్తానే ఉంటాడు, లేఖనంలో చెప్పాడు, పాపం వల్ల వచ్చు జీవితం మరణం, దాన్ని ఎంత అసహించుకుంటే అంత మంచిది నీకని. కానీ శరీరంలో ఈ పాప బీజం ఉంది, పాపం కొరకైన ఆకర్షణ ఉంది దీనిలో. ఇప్పుడు దాంతో పోరాడి దాన్ని కంట్రోల్లో పెట్టడమే మన ముందున్న గొప్ప యుద్ధం. నీకు సైతాన్తో కాదు, లోకంతో కాదు, మిగిలిన వాళ్ళతో. ఫస్ట్ నీ అసలు యుద్ధం నీ బాడీతోనే ఉంది, నీ శరీరంతోనే ఉంది. దాంతోనే నువ్వు నేను మనం పోరాడాలి, దాన్ని కంట్రోల్లో పెట్టాలి. అదే మన పోరాటం. అవిశ్వాసంలోకి నెట్టేయటానికి కానీ, విశ్వాసులు కాకుండా అవిశ్వాసులు చేసే పనుల్లోకి నెట్టేయటానికి కానీ, సాతానుకు సహకరించేటువంటి కార్యకలాపాలు కానీ చేయడానికి శరీరము సైతానుకు సపోర్ట్ చేస్తుంది, మన బాడీయే. ఇప్పుడు మన ఇంటి వాళ్ళందరూ కట్టుగా ఉండి జాగ్రత్తగా ఉంటే బయటోడు ఎందుకు వస్తాడు? ఒకసారి చెప్పండి మీరు. ఇంట్లో ఉన్న ముగ్గురు కంట్రోల్లో ఉంటే బయటోడు వస్తాడా? బయటోడు వచ్చి పెత్తనం చేస్తున్నాడంటే ఇంట్లో ఉన్న ముగ్గురులో ఎవడో సంధించాడని అర్థం. స్తోత్రం. ఇప్పుడు మనం ముగ్గురు అనుకోండి, ప్రాణం, ఆత్మ, శరీరం. బయటోడు సైతాన్ అనుకోండి. ప్రాణం, ఆత్మ కంట్రోల్లో ఉన్న ఈ శరీరం అనే వాడు సపోర్ట్ చేశాడు అనుకో బయటోడికి, వాడు ఎంటర్ అవుతాడు. శరీరం అనేవాడిని కానీ మనం నియంత్రణలో పెట్టగలిగితే బయటోడు ఎంటర్ అయి మనల్ని జయించే అవకాశమే లేదు. కానీ ఏం చేద్దాం? తాళ్ళు వదిలేసిన పశువులాగా ఈ శరీరం సన్నిధిలో ఉన్నప్పుడు ఏదో కాసేపు కంట్రోల్లో ఉంటుంది, కానీ బయటికి వెళ్ళిన తర్వాత తాడు వదిలేసిన పశువు తిరుగుతూ ఉంటుంది. అట్లాగా మిడిసి పడతా ఉంటుంది, విర్రవీగుతూ ఉంటుంది. దీన్ని పైత్యం, వ్యవహారం, ఇక అది వర్ణించలేములే. దాన్ని అధిగమించడానికే నీవు పోరాడాల్సి ఉంది. దాన్ని నిరంతరం ఆకర్షించి దేవునికి ఇష్టం లేని పనులు నీ ద్వారా చేయించడానికి సైతాను ఎప్పటికప్పుడు నీ శరీరాన్ని రేపుతూ ఉంటాడు. తరచు నిన్ను పడేస్తూ ఉంటాడు, కృంగదీస్తూ ఉంటాడు. అందుకే ఈ యుద్ధమైనా ఏ యుద్ధమైనా జయం నీకు చేత కాదు, నీ పక్షాన దేవుడు పూనుకుంటేనే నీకు జయం. ఈ శరీర ఆకర్షణలకు లోనైపోయి పాపాలు చేసి దాని ఫలితం తెచ్చుకునే వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారు. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తా. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరాలు పడ్డచోటనే ఉండి కదలకుండా పడిపోయి ఉన్న జబ్బుతో బాధపడుతున్న వ్యక్తి 38 సంవత్సరాల తర్వాత యేసయ్య వచ్చి స్వస్థపరిచి, నీ పరుపెత్తుకొని లేచి నడువు అని నడిపించి ఆయన పక్కకి వెళ్ళిపోతాడు. తర్వాత వాడు ఎక్కడున్నాడో గమనిస్తాడు. ఒక వ్యక్తిని బంధకాల్లోంచి విడిపించటమే కాదు యేసయ్య చేసే పని. బంధకాల్లోంచి విడుదల పొందిన వాడు విడుదల పొందిన తర్వాత ఏడ తిరుగుతున్నాడో కూడా చూస్తాడు. బంధకాల్లో ఉన్నవాడు బంధకాల్లో నుంచి ఆయన కృప ద్వారా విడుదల పొందిన తరువాత తను ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడో కూడా ప్రభువు పట్టించుకుంటాడు. ఇది బైబిల్లో ఉంది. యోహాను సువార్త 9లో పుట్టినది మొదలుకొని గ్రుడ్డివాడైన మనుషుని కళ్ళు ఉమ్ము ఊసి బురద చేసి ఆ బురదను వాని కళ్ళకు రాసి సిలోయమను కోనేట్లో కడుక్కో అని చెప్పి ఆ కళ్ళు కడుక్కొని వాడు చూపు పొందిన తర్వాత వాడు మళ్ళా యేసయ్య ఉన్న ప్రదేశానికి వస్తే ఆయన ఉండడు. తర్వాత వాడు అనుకుంటాడు, నా కళ్ళు ఇచ్చింది ఆయన చూడలేకపోయాను అని బాధపడతా ఉంటే
కొంత సమయానికి మళ్ళా అతడు ఎక్కడున్నాడో అక్కడికి యేసయ్య వస్తాడు. వచ్చి నీ కళ్ళు బాగు చేసినాడు, నేను నువ్వు చూసావా అన్నాడు. నేను ఎరగనయ్యా అంటాడు. నీ ఎదుట నిలిచి ఉన్నవాడు ఆయనే అంటాడు. ఆయనకు ఉంది అలవాటు, నిన్ను నన్ను బంధకాల్లోంచి విడిపించటమే కదా, విడుదల పొందిన మనం ఏం చేస్తున్నామో కనిపెడతాడు. అది యోహాను సువార్త 9లో ఉంది, 5లో ఉంది. ఇక్కడేముంటుంది తెలుసా? 38 సంవత్సరాలు జబ్బుతో బాధపడుతున్న వాడిని బాగు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి తర్వాత అసలు ఆడు ఏం చేస్తున్నాడో కనిపెడదామని మళ్ళీ వస్తాడు. అతడు దేవాలయంలో ఉండుట యేసు చూచి, ఇదిగో నీవు స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండాన్నట్లు ఇక నువ్వు పాపము చెయ్యకంటాడు. అంటే 38 సంవత్సరాల జబ్బుతో అతడు బాధపడడానికి కారణము పాపము. ఆ పాపం నుండి నిన్ను విడిపించి స్వస్థపరిచాను. ఇక మళ్ళా ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండాలంటే ఇక ఆ తప్పుడు జీవితంలోకి వెళ్లకుండా జాగ్రత్త పడు. అంటే బహుశా మనోడు ఒక 20 ఏళ్ల ప్రాయములో ఆ రోగం బారిన పడితే 38 ఏళ్ళు అంటే మొత్తం మనాడికి 58 ఏళ్ళు వచ్చి ఉండొచ్చు. ఒకవేళ 22 ఏళ్ల వయసులో ఆ జబ్బు బారిన పడితే మనోడు బాగుపడే నాటికి 60 ఏళ్ల వయసు వచ్చి ఉండొచ్చు. ఓకే, ఇన్ని సంవత్సరాలు ఎందుకు బాధపడ్డాడు అంటే ఆ 22 లోపే ఆడు జీవించిన జీవితంలో మరి ఎంత మిడిమేళంగా ఊరేగాడో, ఎంత నడమంతరంగా మిడిసిపడ్డాడో తెలియదు. కొంతమంది అంతేలేండి, అస్సలు చెప్పినా ఉండరు, మహానడమంతరం మహామిడిమేళం, అట్లా ఉంటుంది కొంతమంది వ్యవహారం. మొత్తానికి ఎంత వ్యవహారం చేశాడో కానీ గట్టి వ్యవహారమే చేశాడు, బలమైన దెబ్బ పడింది. 38 సంవత్సరాలు పేషెంట్ అంటే పెద్ద సీనియర్. పనిగట్టుకొని యేసు ప్రభు మళ్ళవాన్ని దర్శించి అతడు దేవాలయంలో ఉండుట చూచి అక్కడ చెబుతున్నాడు, ఇదిగో బాగుపడ్డావు, ఇంకా ఎక్కువ కీడు కలగకుండా ఇక పాపం జోలికి పోవక, జాగ్రత్తగా బతికేసేయి అన్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? చేసిన పాపాలు శాపాలై పీడిస్తూ ఉంటాయి. ఆ విధంగా కూడా సమస్య వస్తుంది.